అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెడ్రాస్ నుండి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నాటి నుండి నేటి వరకు కూడాను భూ సర్వే విషయంలో మాత్రం నాటి ప్రభుత్వాల నిర్లక్ష్యం ఈరోజు భూ హక్కుదారుని పట్ల శాపంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో 300 కోట్ల రూపాయలు వెచ్చించి భూ సర్వే నిర్వహించినటువంటి ఆ ప్రభుత్వం లోపభూయిష్టంగా నిర్వహించిన సర్వే కారణంగా భూ యజమాని తన భూ హక్కును కోల్పోవడంతో పాటు ఈరోజు జగనన్న భూ హక్కు పేరుతో ఆ రైతుకున్నటువంటి స్వాభిమానాన్ని కూడా గండికొట్టే పరిస్థితి. కోట్లాది రూపాయలు వృధా అయినా కూడాను భూ సర్వే విషయంలో జరిగినటువంటి లోపాల కారణంగా ప్రతి ఒక్క భూ హక్కుదారుడు కూడా ఈరోజు ఇక్కట్లు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆ సమస్యల పరిష్కారం దిశగా ఈరోజు చేస్తున్న ప్రయత్నంలో ఏదైతే రెవెన్యూ సదస్సులకు వెల్లువెత్తున్నటువంటి దరఖాస్తులే ఈరోజు తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఈ లోపాలను సరిదిద్ది ఏదైతే రాజముద్ర ఉన్నటువంటి పాస్బుక్ ప్రదేశంలో ఈరోజు నాటి ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవడం, నవరత్నాల పబ్లిసిటీ, ఈ పరిణామాలన్నీ కూడా ఎప్పట్లోగా వారు పూర్తిగా కనుమరుగవుతాయి. మళ్ళీ రాజముద్రతో కూడుకున్నట్టు పాస్బుక్ ఎప్పుడు తమ చేతికి వస్తుందా అనే ఉద్దేశంతో రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో ఒక మోతుబారు రైతుగా ఉండి ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నట్టు గుండు శంకర్ మనతో ఉన్నారు. చూస్తే రైతులు పాలిట గత 5 ఏళ్ళు కూడాను ఈ భూ సర్వే విషయంలో పూర్తిగా ఆ రైతులు భూ కోల్పోవడంతో పాటు వారికి ఉన్న మనుగడ ముప్పు వచ్చింది. ఈరోజు రైతు సదస్సులు ఏదైతే రెవెన్యూ సదస్సుకు ఎటువంటి దరఖాస్తులు వెళ్తున్నాయి, రైతుకు తన భూమి ఉందా లేకపోతే ఇతరులకు ఆ భూమి వెళ్ళి వేరే భూమి వాళ్ళ పాస్బుక్లో చేరే పరిస్థితి. గతంలో 2014-19లో అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ భూమి అంతా ఉందో దీన్ని ఆన్లైన్ చేసి ఒక గాడిలో పెడదామని పొలం పిలుస్తోంది అని చెప్పి మీ ఇంటికి మీ భూమి అని చెప్పి సాదా బైనామా అని చెప్పి అక్కడే గ్రామాల్లోనే అధికారులందరూ వెళ్ళి అక్కడే సెటిల్ చేసి ల్యాండ్ అంతా ఆన్లైన్లో చేయించి వాళ్ళకి మాన్యువల్ నుండి పట్టాదారు ఆన్లైన్ పాస్బుక్లు ఇష్యూ చేసి దాన్ని కూడా రిజిస్ట్రేషన్కి అనుసంధానం చేసి అప్డేట్ చేసి అంతా ఒక గాడిలో పెట్టిన తర్వాత లాస్ట్ 1924లో రీసర్వే అని చెప్పి అస్తవ్యస్తం చేసి రికార్డులు మాయించేసి ఎవరి మీద కక్ష ఉన్న పేదవాళ్ళ భూములు 22A పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఫ్రీ హ్యాండ్ అని చెప్పి దోచుకొని, అలాగే గత ముఖ్యమంత్రి పేరు మీద కాలనీలు పెట్టి అడ్డగోలుగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వేలాది కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అవినీతి చేసి మొత్తం ల్యాండ్నంతా రికార్డుని అస్తవ్యస్తం చేసి అస్తవ్యస్తం చేసిన దాంట్లో ఒక రైతుగా మీకు ఎటువంటి సమస్యలు ఈరోజు ఎదురవుతున్నాయి? ఈరోజు రెవెన్యూ సదస్సుకి ఎటువంటి ఫిర్యాదులు? ఉదాహరణకి ఈరోజు మేము గ్రీవెన్స్కి వెళ్తే 70%, 80% భూముల తగాదాలు, భూముల మీద ఇది. ఇప్పటి వరకు 70,000 పైచిలకు మాకు దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ భూముల మీద ఉంది. దాంట్లో ముఖ్యంగా ఎల్పీ నెంబర్స్ అని ఇప్పుడు రీసర్వే పెట్టి ఇద్దరు అన్నదమ్ములది కలిపేసి ఒక నెంబర్ ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడో విడిపోయారు, వాళ్ళకి సపరేటు సబ్ డివిజన్ అయ్యింది, వాళ్ళకి సపరేట్ పాస్బుక్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎల్పీ నెంబర్లు పెట్టి కలిపేశారు. కానీ సాంకేతిక పరిజ్ఞానం అధునాతన డ్రోన్లు వినియోగించారు, క్షేత్రస్థాయిలో భూ హక్కుదాన్ని పిలిపించారు, అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఇంతమంది అకామిడేట్ అయినా తప్పు జరగడానికి ఎక్కడ ఆస్కారం? గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదు, ముఖ్యమంత్రికి అవగాహన లోపం, ఆయనకి అసలు అడ్మినిస్ట్రేషన్ మీద కంట్రోల్ లేకపోవడం, ఆయన ప్యాలెస్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకోవడం, ఇవన్నిటికి మొదటి కారణం. నువ్వు ఎప్పుడైనా సెక్రటేరియట్కి వచ్చావా? సచివాలయంలో ఏం చేస్తున్నారో చూసావా? ఎవరో 4-5 ఈవేళ వెంకటరామరెడ్డి ఏవో పనికిమాలిన అవాకుచవలు పేలుతున్నాడు. అలాంటి పనికిమాలిన వెధవలో ఉద్యోగ సంఘాల అధ్యక్షులు తయారు చేసి తప్పుదోవ పట్టించడం, తప్పుడు సలహాలు ముఖ్యమంత్రికి ఇవ్వడం, ప్రజలతో మమేకం అవ్వకపోవడం, పరదాలు కట్టుకొని వెళ్ళడం, ఇలాంటివన్నీ చేసిన చర్యల వల్ల ఈరోజు ఈ దుస్థితి. తప్పు జరగడానికి ఎక్కడ ఆస్కారం ఉంది? అదే భూమి, అవే రైతులు, భూమి పెరగలేదు, రైతులు మారలేదు, క్రయ విక్రయాల్లో చేసేది. మా తాతల తండ్రుల నుండి వచ్చిన భూములకి ఇచ్చిన 1Bలో ఆయన బొమ్మ వేసుకోవడం, మా పాస్బుక్లు ఆన్లైన్ పాస్బుక్లు దర్జాగా గవర్నమెంట్ రాజముద్రతో ఉన్న బుక్కుల్లో ఆయన ఫోటోలు పెట్టుకోవడం, వింత పోకట్లు. పొలాల్లో హద్దులు పెట్టడానికి కోసం ఆ రాళ్ళు మీద ఆయన ఫోటోలు పెట్టడం, ఇదంతా వింత పోకడ. ఇదొక పైశాచిక ఆనందం అనమాట. దీన్ని ఇప్పుడు ఏం జరిగింది, సపోజు ఇది చాలా పెద్ద ఇష్యూ. ఎల్పీ నెంబర్లు, సపోజ్ నాకు ఒక 3 ఎకరాల ల్యాండ్ ఉంది, నేను ఒక మధ్యతరగతి పేద రైతులు అనుకోండి. ఆ 3 ఎకరాలు ఒక 12 సర్వే నెంబర్లు 10 ఉన్నాయనుకోండి.
ఆ ఎల్పి ల్యాండ్ నెంబర్స్ జాయింట్ ఇచ్చినందువల్ల దాన్ని విడగొట్టాలంటే 550 రూపాయలు కట్టాలి. నువ్వు చేసిన తప్పిదం వల్ల, నువ్వు చేసిన ఎల్పి నెంబర్లు జాయింట్ చేసినందువల్ల నేనెందుకు 550 రూపాయలు కట్టాలా? అది ఆ 3 ఎకరాలు నాకు ఒక 10 ఉంటే 10 550 నేను కట్టి అవి విడగొట్టుకోవాలి. అవతల వ్యక్తి కూడా జాయింట్లో ఉన్న అతను ఒక 550 కట్టాలి. అంటే ఇండైరెక్ట్గా ఇది ప్రజల దగ్గర డబ్బు దోయటానికి, రైతుల దగ్గర డబ్బులు దోచేయటానికి. దాన్ని నేను ఎన్డీఏ గవర్నమెంట్లో మొన్న టీడీఎల్పీలో మీటింగ్ అవుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి లాస్ట్ క్వశ్చన్ నేను వేశాను. సార్ ఇలాగ ఎల్పిఎస్ నెంబర్లని వచ్చేసినందువల్ల ఆ జాయింట్ అకౌంట్ని విడదీయాలంటే 550 రూపాయలు కట్టించుకుంటున్నారు. ఇది గవర్నమెంట్ చేసిన తప్పిదం. దానికి సామాన్యమైన చిన్నకారు రైతులు కట్టుకోలేని పరిస్థితి. ఒక్కొక్కరు 3,000 5,000 అవుతాయి. 4-5 నెంబర్లు తీయాలంటే దీనికి ఏం చేయాలని అంటే రెవెన్యూ మంత్రి గారికి అడిగితే అక్కడ రెవెన్యూ మంత్రి గారు దీనికి రెవెన్యూ సదస్సుల్లో ఓకే అయిపోయిందని చెప్పారు. నాకు చెప్పి మంత్రి గారితో మాట్లాడమంటే నేను మంత్రి గారికి అడిగాను, అవునా చేస్తున్నారా అని చెప్పారు. నేను గత 2 నెలలుగా చేస్తే 3 సార్లు గవర్నమెంట్కి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి మొన్న రెవెన్యూ మంత్రి గారు వైజాగ్లో వచ్చినప్పుడు అందరి ముందు చెప్పారు, ఈ ఎమ్మెల్యే గుండశంకర్ గారు అడిగినందువల్ల ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్కి ఒక 50 కోట్లు ఆదాయం తగ్గుతుంది. అది అదనపు ఆదాయం, రెగ్యులర్ వచ్చే ఆదాయం కాదు, గవర్నమెంట్ తప్పు వల్ల జరిగిన ఆదాయం. అందుకే ఇప్పుడు ఆ రైతులందరికీ ఆ 550 రూపాయలు కట్టడం కూడా ఫ్రీ చేశారు. ఆ రోజు నేను లేవనెత్తినందువల్ల 550 రూపాయలు ఇప్పుడు ఫ్రీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీగా ఎల్పిఎస్ ఏదైతే జాయింట్ అకౌంట్లు ఉన్నాయో అవి విడగొడుతున్నారు. అలాగా ఎన్ని రకాల అన్ని అస్తవ్యస్త పనులు చేసి అవగాహన లోపంతో మొత్తం ఎవడైనా కోపం ఉంటే ఎవడైనా ఆ రేటుకి ఇవ్వకపోతే అది 22A పెట్టడం, లేకపోతే ఫ్రీ హోల్డ్ చేసి ఇష్టానుసారంగా అమ్ముకోవడం. కానీ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏదైతే రాజ్యముద్రని పాస్బుక్ తొలగించి ఆయన బొమ్మ వేశారో దాన్ని ప్రక్షాళన చేస్తాం. ఇప్పటికే 9 లక్షల పాస్బుక్లు ఇష్యూ అయినాయి, వాటిని కూడా పూర్తి రద్దు చేస్తాం. 6 నెలలకు ఆవస్తా ఉంది. సమస్యలు ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో ఈ రాజముద్రతో కూడుకున్నట్టు పాస్బుక్ ఎప్పటికి రైతులు చేరుతుంది, వారికి మళ్ళీ తనది భూ అన్నటువంటి భరోసా ఎప్పుడు కలిగి? ఇప్పుడు ఆయన ఫోటో ఉందని మనం ఏదో కక్ష సాధింపు చర్యలుగా ఆ బుక్కులన్నీ మళ్ళీ మనం రాజముద్రతో అస్తవ్యస్తంగా ప్రింట్ చేస్తే మళ్ళీ అదే కన్ఫ్యూజను. అందుకు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టి వాళ్ళ వినతులు స్వీకరించి దాన్ని మళ్ళీ మనం మ్యాక్సిమం కరెక్షన్ చేసి అవన్నీ విడగొట్టి ఆల్రెడీ కొన్ని క్లియర్గా ఉన్నవి ఆ రాజముద్రతో ప్రింటింగ్లు మొదలయ్యి మిగతావి కూడా అబ్జెక్షన్స్ ఉన్నవి కూడా మళ్ళీ చేస్తున్నాం. మళ్ళీ దీనికి ఒక పక్కా ప్రణాళిక చేసి వీటికి పక్కా సరైన ల్యాండ్ నెంబర్స్ ఇచ్చి దానికి కోఆర్డినేట్స్ ఇచ్చి ఫ్యూచర్లో ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా చేయడానికి ప్రభుత్వం ఒక చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. త్వరలో అవి కూడా క్లియర్ అవుతాయి. ఏదైతే ఈయన ల్యాండ్ యాక్ట్ పథకం తెచ్చారో దాన్ని కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం రద్దు చేయడం జరిగింది. ఆ ల్యాండ్ గ్రాబింగ్ నథింగ్ బట్ ల్యాండ్ గ్రాబింగ్ ఆ చట్టం ఇక్కడ పూర్తిగా ఈయన ఆధీనంలోకి ఆ ల్యాండ్ తీసుకొచ్చి తాకట్టు పెట్టే పరిస్థితి ప్రజలు అందరూ భయభ్రాంతులు చెంది మనకి పూర్తి మద్దతు ఇచ్చారు ఎన్డీఏ కూటమికి. అందుకు ఆ యాక్ట్ని మొన్న రద్దు చేయడం జరిగింది కూడా. చట్టం ప్రభుత్వాలు మారినాయి కూడా రెవెన్యూ శాఖలో ఎటువంటి నిబంధనలు మారవు, జీవోలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ రెవెన్యూ అధికారుల పనితీరు గత 5 ఏళ్ళు ఎలా ఉందని భావించవచ్చు. ప్రభుత్వం కనుసైకిల్లో చేస్తున్నటువంటి ఆ తప్పిదాల కారణంగా అభవం శుభం తెలియని రైతులు తమ హక్కును కోల్పోవడంతో పాటు ఈరోజు కష్టాల ఊబిలో కూరుకునే పరిస్థితి. ఇప్పుడు నిబంధనలు ఎందుకు మారవండి? మేము మీ ఇంటికి మీ భూమి అనే పేరు మీద పెద్ద ఎత్తున చేసాం. పాస్బుక్లన్నీ ఆన్లైన్ చేసింది మేమే. మాన్యువల్గా ఉండే పాస్బుక్లను ఆన్లైన్ చేసిన ఘనత మా ప్రభుత్వం 2014 కూడా ఘనత చెప్పుకుంటారు. గత 70 సంవత్సరాలుగా చేయనటువంటి భూ సర్వే ప్రక్రియను మాత్రం మా ప్రభుత్వంలో చారిత్రకంగా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే మెడ్రాస్తో ఇప్పుడు కూడా రికార్డులు కనెక్టివిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, విభజన ఆంధ్రప్రదేశ్. దాన్ని ప్రక్షాళన తీసుకెళ్తున్నాం అని చెప్పి కోట్లాది రూపాయలు ఖర్చు. 70 సంవత్సరాలు కాదండి, 70,000 దరఖాస్తులు ఇప్పుడు ఉన్నాయి మా దగ్గర, ఫిర్యాదులు. అవి వాటిని తీర్చుకోలేకే మేము నానా ప్రయాసాలు పడుతున్నాం. అది డ్రోన్ పైనుండి తిరిగిస్తే సరిపోద్దా? ఆ డ్రోన్ కూడా కల్లాలు తర్వాత గ్రామ కంటాలు డీపట్ట ల్యాండ్స్ చేయలే. వాళ్ళకి ఏదో ఇష్టం వచ్చిన దగ్గర చేశారు. ఏమంటే చెట్లు ఉన్నాయి, డ్రోన్లు తిరగవని. మరి అది ఎప్పుడు చేస్తారండి? ఒక ఊరు వెళ్ళామంటే ఊరంతా కంప్లీట్ చేయాలా?
మరి మిగతా ఆ ఊరు పక్కన కూడా భూములు ఉంటాయి, అవి కూడా అమ్ముకోవడాలు కొండలు ఉంటాయి కదా. ఎమ్మెల్యేగా కాకుండా మీకు ఎంత భూమి ఉంది, ఆ భూమిలో మీకు గతంలో రాజముద్రకి ఈరోజు జగనన్న పాస్ ఫోటోతో వచ్చిన పుస్తకం ఏమైనా వేరియేషన్ ఉంది? దేవుడి దయ వల్ల ఆ ముద్రతో ఆ ఫోటోతో మాకు రాలేదు, ఆ దిష్టిబొమ్మ ఫోటోలతో మాకు రాలేదు దేవుడి దయ వల్ల. ఎందుకంటే మాకు రీసర్వే మా సిగుపురం రెవెన్యూ గ్రామంలో అవ్వలేదు. అయినప్పటికి కూడా అక్కడ ల్యాండ్ సీలింగ్లో కొన్ని లేఅవుట్స్ వచ్చేసినందువల్ల అది ఆపేశారు. పెండింగ్లో ఉన్న వల్ల దేవుడి దయ వల్ల మాకు అవి రాలేదు. అదృష్టవంతులుగా భావిస్తున్నారా గత టైంలో మీ భూ సర్వే కాకపోవడం? గవర్నమెంట్ ఖర్చు తగ్గిందని ఆనందపడుతున్నాను. అది చూస్తే కనుక గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి భూ సర్వే ఏదైతే ఉందో అది లోపభూయిష్టంగా ఉంది. భూ హక్కును కోల్పోవడంతో పాటు ఈరోజు గత మాజీ ముఖ్యమంత్రి ఫోటో వేసుకున్నటువంటి పాస్బుక్లు రద్దు చేయడంతో పాటు మళ్ళీ రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుకు మాత్రం భూ హక్కును కల్పించే విధంగా చర్యలు మొదలుపెట్టాం. వేలాదిగా తరలివస్తున్న వినతులు మాత్రం తక్షణంగా పరిష్కరించి రెవెన్యూ అధికారులకు మాత్రం గైడ్లైన్స్ ఇచ్చాం. ఈ విషయంలో కోట్లాది రూపాయలు ప్రభుత్వం నష్టం జరిగినా కూడాను రైతులకు ఎటువంటి ఆటంకం లేకుండా వారి భూమి హక్కు వారికి కలిగే విధంగా చర్యలు మాత్రం మొదలుపెట్టారని గొండి సంఖ్య స్పష్టం చేస్తున్నారు. మరి ఈ విషయంలో రైతులు ఎప్పుడు తమ రాజముద్రతో కూడుకున్నటువంటి తమ భూ హక్కు పాస్బుక్ పొందుతారా లేదా అన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.